అమ్మా రేపు స్కూల్కి సెలవు కదా, మనం పార్కుకి వెళ్దామా? రేపు పార్కుకి కాదు చింటూ, రేపు మనకు పెద్ద పండగ. ముందు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై అమృత. ఈరోజు మనం ఒక స్పెషల్ పండగ గురించి చెప్పుకుందాం. అదే రథసప్తమి. రథసప్తమియా అంటే రథం లాగుతారా అమ్మా? అవును నాన్నా, కానీ ఇది మన వీధిలో లాగే రథం కాదు. ఇది ఆకాశంలో ఉండే సూర్యభగవానుడి రథం. రేపు సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజన్నమాట. వావ్, సూర్యుడికి బర్త్డేనా? అవును, ఈరోజు సూర్యుడు తన బంగారు రథాన్ని ఎక్కి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ రథానికి 7 గుర్రాలుంటాయి. ఆ 7 గుర్రాలు మన వారంలోని 7 రోజులకు, ఇంకా ఆకాశంలో వచ్చే ఇంద్రధనస్సులోని 7 రంగులకు ప్రతీకలు నాన్నా. అందరూ రథసప్తమి రోజు తలమీద జిల్లేడాకులు పెట్టుకుంటారు కదా, అసలెందుకు? దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి సూర్యభగవానుడు లోకానికి వెలుగునివ్వడానికి తన శక్తిని బాగా పెంచాడు. ఆ వేడికి సూర్యుడి శరీరం నుంచి ఒక చెమట చుక్క భూమి మీద పడింది. ఆ చెమట చుక్క నుంచి పుట్టిన మొక్కే మన జిల్లేడు చెట్టు. సూర్యుడి శరీరం నుంచే పుట్టింది కాబట్టి ఈ చెట్టుకి అర్కా అని పేరొచ్చింది. అర్కా అంటే సాక్షాత్తు సూర్యుడు అని అర్థం. అందుకే ఈ ఆకులో సూర్యుడి శక్తి ఉంటుంది. రథసప్తమి రోజున ఈ సూర్య ఆకులను తలమీద పెట్టుకుని స్నానం చేస్తే ఆ శక్తి మన శరీరంలోకి వచ్చి మనకు ఉన్న రోగాలను, పాపాలను కడిగేస్తుంది. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకుని స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకం ఇది. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి. దీనితో పాటు మరొక శ్లోకం కూడా చదువుటారు. సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణమాదాయ సప్తమ్యాం స్నానమాచరేత్. అర్థం: ఓ సూర్యభగవానుడా, 7 జన్మలుగా నేను చేసిన పాపాలను, నాకు ఉన్న రోగాలను, శోకాన్ని తొలగించు. ఈ 7 జిల్లేడు ఆకులతో సప్తమి తిథినాడు నేను చేస్తున్న ఈ స్నానంతో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. అందరికీ హ్యాపీ రథసప్తమి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేల్స్ బై అమృత.